హిడ్మా గారు భారతదేశానికి చేసింది ఏమిటి? ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా ఏంటంటే, సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా ఎక్కువైపోయింది. ఏదో రకంగా వాళ్ళని పబ్లిసిటీ చేసుకోవడానికి గానీ, హైలైట్ చేసుకోవడానికి గానీ, వాళ్ళు పాజిటివ్ మాటలు మాట్లాడతారు, నెగెటివ్ మాటలు మాట్లాడతారు. నెగెటివ్ పీపుల్‌ని హైలైట్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. జనాలకేంటంటే ఏదో ఒక టైమ్ పాస్ కావాలి. అవును. యూట్యూబ్ ఓపెన్ చేయంగానే షార్ట్స్ చూడాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు ఏదో ఒకటి. వాడికి ఒక గంట, 2 గంటలు కాలక్షేపం నడవాలి. అది ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తోంది. ఈ హిడ్మా అనే అతను మావోయిస్టు, పరమ క్రూరమైనటువంటి ఒక నాయకుడు. ఓకే. ఆ మావోయిస్టు నాయకుడిని ఎంతోమంది హైలైట్ చేస్తున్నారు. ఒక పోయిన 25 సంవత్సరాల్లో మనం చూసుకుంటే, సుమారు కొన్ని వేల మంది సామాన్యుల్ని చంపాడు. ఓకే. కొన్ని వేల మంది సైన్యాన్ని నాశనం చేశాడు. ఎన్నో మందుపాత్రలు పెట్టి చాలా ఘోరాలు చేశాడు మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ. చాలా ప్రదేశాల్లో. ఓకే. అలాంటి ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక నరరూప రాక్షసుడిని హైలైట్ చేస్తున్నారంటే, అసలు వీళ్ళల్లో మానవత్వం అనేది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మనం సనాతన ధర్మము వాటి గురించి ఆలోచించగలం. కనీసం మినిమం మానవత్వం. హ్మ్. ఒక క్రూర జంతువుని చూసి మనము ఒక పులి చాలా మంచిది, ఒక సింహం చాలా గొప్పది అన్నట్టుగా ఒక మావోయిస్టు నాయకుడు చనిపోతే దాన్ని ఏదో చాలా గొప్పగా హైలైట్ చేసి వాడిని గురించి మంచిగా మాట్లాడటము, వాడిని ఎందుకు చంపారని చెప్పేసి న్యూస్‌లో వాటిల్లో చెప్పటం అనేది చాలా ఘోరంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఈ రకంగా నెగెటివ్ పీపుల్‌ని హైలైట్ చేయడం అనేది చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మనం మంచివాడి గురించి మాట్లాడాలంటే రావు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్‌లో కూడా ఎలా తయారైనాయంటే, మీడియా కూడా ఒక దేశానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రారంభోత్సవం చేస్తే అది లాస్ట్ న్యూస్‌గా వస్తుంది. మిగిలినవన్నీ ఫస్ట్ వస్తాయి. ఇప్పుడు ఏది ముఖ్యంగా చెప్పాలో ఆ న్యూస్ ముందు చెప్పరు. ఏది దేశానికి ఉపయోగపడేదో ఆ న్యూస్ ముందు చెప్పరు. పనికిరానిటువంటివి, లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయినటువంటివి ఇవన్నీ ముందు న్యూస్‌గా చెప్తారు. ఏంటంటే మనిషి యొక్క నెగటివిటీని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప పాజిటివిటీని ముందుకు తేవట్లేదు. ఇది పెద్ద ముఖ్యంగా జరుగుతుంది. అలా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఇలాంటి వాళ్ళని హైలైట్ చేయడం అనేది చాలా తప్పు. అది ఎవరు చేసినా కూడా తప్పే. అసలు పూర్తిగా మావోయిస్ట్ భావజాలమే 2026 నుంచి పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇంక మన దేశంలో ఉండదు. ఓకే. ఈ అంటే హిడ్మా గారి గురించిన సానుభూతి కూడా ఉంది కదా! ఆయన చేసిన ఘోరాలేంటి గురుదేవా? ఘోరాలంటే అదే ఇప్పుడు ఆయన నాయకుడిగా ఉండి ఎంతో మందిని నక్సలిజం వైపు ప్రభావితం చేశారు. ఎంతోమంది చక్కగా చదువుకుని ఎంతో మంచి బీటెక్‌లు, ఎంటెక్‌లు చేసిన వాళ్ళని కూడా ఆయన ఆ నక్సలిజం వైపు ప్రభావితం చేసి వాళ్ళని వాళ్ళ దానిలో చేర్చుకొని ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అసలు ఫస్ట్ నక్సలిజం పుట్టింది యాక్చువల్‌గా మంచి ఉద్దేశంతో. ఓకే. నక్సలిజం పుట్టింది చెడు ఉద్దేశంతో కాదు. కానీ కాకపోతే ఏంటంటే దానిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థానికి, అలాగే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఈ నక్సలిజంని పూర్తిగా నెగెటివ్‌గా తయారు చేశారు. వాళ్ళు కూడా అలాగే నెగెటివ్‌గానే ప్రాపగండా చేసుకోవటము, వాళ్ళు చేసేవి కూడా అలాంటి పనులు చేశారు. ఇప్పుడు దేశానికి సంబంధించి పోలీసు విభాగం గాని, లేకపోతే సెక్యూరిటీ విభాగం కానీ వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. అవును. మనకి బార్డర్ సెక్యూరిటీ అనేది చాలా గొప్పది. అలాగే దేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది. అలాంటి వాళ్ళని వీళ్ళు నాశనం చేయడం గాని, చంపడం గాని జరుగుతుంది అంటే అది చాలా దుర్మార్గం. అలాంటివి ఎక్కువగా చేశారు వీళ్ళు. పోలీసుల మీదకి మందు పాత్రలు పేల్చడం అనేది వాళ్ళు కావాలని చేసినటువంటి నెగటివిటీని. దానిలో మంచి పనేం కాదుగా. ఓకే. సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే వాడిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఓకే. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మనం ఈ రీసెంట్‌గా ఇప్పుడు ఐబొమ్మ రవి అని చెప్పేసి ఒక అతని గురించి బాగా హైలైట్ అయింది. అవును. ఆ ఐబొమ్మ రవి అనే దాని విషయంలో కూడా చాలా మంది పాజిటివ్, నెగెటివ్ 2 వస్తున్నాయి. అవును. ఎందుకంటే సినిమా వాళ్ళు చేసింది కూడా తప్పుంది దానిలో మనం ఓకే. చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే నేనే 10, 12 ఏళ్ళు అయింది సినిమాకెళ్ళి. ఎందుకంటే సినిమాకెళ్ళాలంటే 2000, 3000 రూపాయలు పెట్టుకొని వెళ్ళాల్సొస్తుంది. అవును. ఒక పెద్ద ఐమాక్స్ లాంటి పెద్ద థియేటర్‌కెళ్ళాలి. ఆ టికెట్ ఒక 500 ఉంటుంది. అక్కడ చిన్న పాప్‌కార్న్ అని ఒక పెద్ద డబ్బా ఇస్తాడు. అదొక 500. అవును. వెళ్ళటానికో 500, రావటానికో 500. అవును. సో సామాన్యుడు వెళ్లి సినిమా చూసేటువంటి పరిస్థితి పోయింది. అవును. ఇదంతా చేసింది ఎవరు? కొంతమంది బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చేసినవి. అవును. దీన్ని వాడు కొంచెం ప్లస్ పాయింట్‌గా తీసుకొని దాన్ని హైలైట్ చేసి ఫ్రీగా సినిమాలు అందించాడు. ఒక రకంగా అది సామాన్యుడికి అతను చేసింది మంచి పని. కాకపోతే ఏంటంటే సినిమా వాళ్ళకి దానివల్ల కొద్దిగా నష్టం అనేది జరిగింది. మనం అది కూడా జరగలేదని అనుకోకూడదు. అందుకని ఏంటంటే ప్రతి దానిలోనూ పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. సామాన్యుడు సినిమా చూడగలిగాడంటే అది వాడి గొప్పతనం. ఇప్పుడు సినిమా వాళ్ళు సామాన్యుడికి సినిమా చూపించట్ల. ఎంతసేపు ఏంటంటే ఫస్ట్ ఏదైనా మంచి పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఇంకా టికెట్లు పెంచేస్తారు. వాడు మొదటి వారంలోనే కలెక్షన్ మొత్తం లాగేద్దామని చూస్తారు. సో వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేస్తున్నారు.
వీడి స్వార్థానికి వీడు చేశాడు. తప్పే ఉంది దానిలో? దాన్ని అంత రకంగా నెగిటివ్గా తీసుకొచ్చి పెద్ద పెద్ద ఇప్పుడు ఏంటంటే అంత బడాబాబులది ఎక్కువగా నడుస్తుంది దేశంలో కానీ ప్రపంచంలో కానీ. మనం చూసేటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి న్యూస్ వేరు, జరిగేది వేరు. బ్యాక్డ్రాప్లో అంతా పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాలతోనే నడుస్తాయి. సో అది ఏంటంటే సామాన్య మానవుడికి అర్థం కాదు. ఇప్పుడు ఐబొమ్మ రవి దొరకంగానే వెంటనే పెద్ద ప్రెస్ మీట్ పెట్టేశారు. పెద్ద పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్. సో అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది? వాడో చిన్న కుర్రాడు, వాడి బుర్రను ఉపయోగించి చేసాడు. పోనీ వాడిని మంచిగా ఉపయోగించుకోవచ్చుగా. ఒక మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో వాడికి మంచి ఉద్యోగం ఇవ్వండి, ఆ టెక్నాలజీని యూజ్ చేస్తాడు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి, దాన్ని అరికట్టేందుకు వాడిని వాడుకోండి. ఇలాంటివి చేయరు. నెగిటివ్ పబ్లిసిటీ తొందరగా చేస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఎందుకది? ఇప్పుడు నెగిటివ్లో ఇప్పుడు నక్సలైట్లను మొత్తం రూపం ఆపేసి వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలో చేరమంటున్నారు. మరి వీడిని కూడా చేర్చుకోవచ్చుగా. వీడేమో అంత పెద్ద మహాపాపం ఏం చేయలేదు. వాడి బుర్ర చాలా పెద్దది. మరి ఎక్కడో వేరే వేరే దేశాలతో వాడు కనెక్టివిటీ పెట్టుకుని టెక్నాలజీని విపరీతంగా డెవలప్ చేశాడు. ఆ టెక్నాలజీని నువ్వు మంచిగా వాడు, గవర్నమెంట్కి వాడికి మంచి ఉద్యోగం ఇచ్చి వాడి సపోర్ట్ తీసుకోవచ్చు. నువ్వు ఎవరిని ఎలా వాడాలి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ప్రపంచం. మనం ఒక మనిషిని మంచిగాను చూపించవచ్చు, చెడుగాను చూపించవచ్చు. నువ్వు వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కలియుగంలో ఎవరు మంచివాడు కాదు, ఎవరు చెడ్డవాడు కాదు. అన్ని గుణాలు ఉంటాయి అందరికి. ఎవడు స్టిక్కర్ అంటించుకుని లేడు నేను మంచివాడిని అని, ఎవడు లేడు. అందరిలోనూ ఉంటాయి అన్ని. వాడు ఏంటంటే ప్రతి మనిషి తనలో ఉన్న మంచిని ఎక్కువగా బయటకు చూపించుకోవడానికి ట్రై చేస్తాడు, నెగిటివిటీని లోపల దాచుకుంటాడు. అంతే తప్ప ఏమీ లేదు.